హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక న్యాచురల్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటానండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేస్తానండి. ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇల్లు బయట నుంచి ఇలా ఉంటుంది. ఇల్లు అయితే మాత్రం నాకు చాలా ఇష్టం అండి. చూడడానికి నిండుగా ఉన్నట్టు ఉంటుంది. ఈ ఇల్లు అయితే మా అమ్మ వాళ్ళ పెళ్ళి అయ్యేసరికి అప్పటికే తాతయ్య కట్టించేశారు. ఇంచుమించు 35 సంవత్సరాల క్రితం నుంచి ఉంటుంది ఇల్లు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఇంటిని తమ్ముడు కొంచెం రీమోడలింగ్ చేయించాడు. అంటే సీలింగ్ చేయించడం అని, ఇంటి చుట్టూ ఇలాగా ప్రహరీ గోడ అని, గేట్లు అని ఉండేవి కాదు. ఇవన్నీ కూడా తమ్ముడు చేయించాడు. ఇంకా మా ఇల్లు, మా వీధి బయట నుంచి అయితే ఇలా ఉంటాయండి. ఈరోజు ట్యూస్డే వ్లాగ్ అండి ఇది. ఈరోజు మంగళవారం, శుక్రవారం ఈ 2 రోజులు కూడా అందరూ కలాపు చిమ్మి ముగ్గులు పెట్టుకుంటారు. మంగళవారం, శుక్రవారం పెట్టుకునే ముగ్గులు కొన్ని ఉంటాయి కదండి. అలాంటి ముగ్గులతో వీధులన్నీ కూడా కలకల్లాడుతూ ఉంటాయి. పుట్టి పెరిగిన ఇల్లు కాబట్టి నాకైతే చాలా ఇష్టం అండి. ఇప్పుడైతే ఇండోర్ ప్లాంట్స్ అని ఇవన్నీ రకరకాలు వచ్చేసినాయి కాబట్టి ఇలాంటి మొక్కలు ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. నా చిన్నప్పుడు కూడా ఇలా ఎక్కువగానే ఉండే మొక్కలు. అమ్మ ఎప్పుడు ఇంటిని నీట్గానే ఉంచుకునేది. అప్పుడేమో నా చిన్నప్పుడు ఎక్కువగా కనకాంబరం మొక్కలని, సీతమ్మ వారి జడగంటలు అనేసి మొక్కలు ఉంటాయి కదా, అలాంటివి, శంఖం పూలు, అప్పుడు కూడా చాలా రకాల మొక్కలు ఉండేవి. అమ్మే కాకుండా మా తాతయ్యకి కూడా మొక్కలు అంటే చాలా ఇష్టము. మొక్కలు వేయడమే కాకుండా మొక్కల్ని చాలా శ్రద్ధగా పెంచేవాడు మా తాతయ్య. ఒక్క కోడిని కానీ అసలు దేన్ని లోపలికి రానిచ్చేవాడు కదా తాతయ్య. ఇద్దరు కలిసి మొక్కల్ని చాలా బాగా పెంచేవారు. రీసెంట్గా తాతయ్య కూడా చనిపోయారు. ఇంకా ఇదిగోండి అమ్మ ఈ గొట్ట ముగ్గులు పెడుతుంది కదా, దాని గురించి అయితే చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ మా పక్కింటి నానమ్మ కూడా దాని గురించి అడుగుతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది బుజ్జి, ఇది ఎక్కడ కొన్నావు ఏంటి అనేసి ఆ నానమ్మ కూడా అడుగుతుంది. ఇక ఇదిగోండి పల్లెటూరులో పెద్దవాళ్ళు కూడా అందంగా ఇంటి చుట్టూ శుభ్రం చేసుకుని కలాపు చిమ్మి ముగ్గులు పెట్టుకుంటారు. పెద్దవాళ్ళైనా కానీ పొద్దున్నే ముగ్గులు పెట్టేసుకుని అందంగా చాలా యాక్టివ్గా పనిలోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారండి. అదే ఈ రోజుల్లో పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఇంట్లో పని చేసుకోవడమే కానా కష్టమైపోతుంది. అక్కడ నానమ్మంత చూడండి, ఇంట్లోనూ పని చేసేసుకుంటుంది, పొలం వెళ్ళిపోతుంది, పనిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇదిగోండి మా ముగ్గు, మా ఎదురింటి పెద్దమ్మ ముగ్గు, ఇంకా అందరి ముగ్గులు కూడా ఇలానే ఉంటాయి. బాగుంటుంది ఇదంతా కూడాను. ఆ తర్వాత ఇంటి చుట్టూరు పని అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి టిఫిన్ కూడా వేసుకుంటున్నాము. ఈరోజు మా టిఫిన్ అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇదిగోండి గ్లాస్ రొట్టె అని, గిన్నె రొట్టె అని, దాకా రొట్టె అని చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇడ్లీ పిండితోనే ఇదిగోండి మూకిట్లో, దలసరిగా ఉన్న మూకిట్లోనండి ఒక గ్లాస్తో మధ్యలో నీళ్ళు పెట్టేసుకుని, ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఆవకాయ పచ్చడి కొత్తగా పట్టుకుంటాం కదండి, పైన నూనె ఉంటుంది కదా, ఆ ఆవకాయ పచ్చడిలో ఉన్న నూనెని వేసుకొని ఆ తర్వాత ఇడ్లీ పిండినే ఈ మూకుడులో ఆ గ్లాస్ చుట్టూరు వేసేసుకోవాలి. ఇంకా దలసరిగానే వేసుకోవాలండి. ఒక్కసారితోనే అందరికీ టిఫిన్ అయితే పని అయిపోతుంది. పైన కూడా ఇంకొంచెం నూనెని, అదే ఆవకాయ పచ్చడిలో నూనె ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని కాసేపు ఉడికించామనుకోండి, ఒక్కసారితోనే అందరికీ టిఫిను అయిపోతుంది. నాకైతే చాలా ఇష్టం అండి. గ్లాస్ రొట్టె, గిన్నె రొట్టె అంటారు. ఇంకా ఇదిగోండి కాసేపటి తర్వాత ఫుల్గా పెట్టాం కదా గ్లాసులో నీళ్ళు, అవి ఇంచుమించు సగం వరకు అయితే మరిగిపోతున్నాయి కదా, ఇలా మనకి రొట్టె ఉడికిపోయింది అనేసి తెలిసిపోతుంది. అలాంటి టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక ఇదిగోండి ఇక్కడ మా అమ్మ ఏం చూపిస్తుందంటే పిల్లల జీన్స్ ప్యాంట్లు అండి ఇవి, పిల్లలు వాడకుండా పక్కన పడేసిన ప్యాంట్లు, అవి ఇలా కట్ చేసేసుకుని మసి క్లాత్ల కింద వాడేసుకుంటుంది. గ్లాస్ రొట్టె ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి బయటకు వచ్చేసాము. ఇంకా వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడికి కూడా ఇంకొంచెం ఉడుకుతుంది కదా అనేసి ఈ లోపల ఇదిగోండి అమ్మతో జడ వేయించుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అంటే జడ వేసుకోవాలంటే చాలా బద్ధకం వచ్చేస్తుందండి. చాలా పనులకి బద్ధకం వస్తుంది, కానీ జడ వేయించుకునే విషయంలో ఇంకా బాగా ఎక్కువ వచ్చేస్తుంది నాకైతేనే. ఇంకా నా జడ విషయానికి వస్తేనండి, నా జడ ఎంత పొడవుగా ఎంత లావుగా ఉండేదంటే ఇంకా అందరి కళ్ళు నా జడ మీదే ఉండేవి అనమాట. ఇప్పుడు 4 వంతుల్లో 3 వంతుల జడ ఊడిపోయిందండి, ఒక వంతే ఉంది. నా జడను చూసి ప్రతి ఒక్కళ్ళు మా ఊరు వచ్చానంటే జడ అలా అయిపోయిందేంటి, అలా అయిపోయిందేంటి అనేసి ఎంతమంది అడుగుతారో. ఇక్కడ మా నాన్నమ్మ కూడా చూడడంతో అదే మొదలెట్టింది.
జుట్టు బాగా ఒత్తుగా లావుగా ఉన్న వాళ్ళకి జడ వేయాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. జడ వేయడం కంటే నాకు తలస్నానం చేయించాలి అంటే మా అమ్మ ఇంకా భయపడిపోయేది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా జడ వేయాలి అంటే నుంచోబెట్టి అప్పుడు జడ వేసేది అమ్మమ్మ. అంటే నేనెంత పొడుగున్నానో ఇంచుమించు నా జుట్టు కూడా అంతే పొడుగుండేది. చాలా బాగుండేదండి నా జుట్టు అయితేని. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాక బాగా ఎక్కువగా ఊడిపోయింది. ఇంకేంటంటే చాలా సన్నగా అయిపోయింది. నా జుట్టును చూసారంటే చాలా విచిత్రంగా అడుగుతారు చాలామంది. ఇంకా తర్వాత లోపలికి వచ్చేసి రొట్టెను కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని ఈ గ్లాస్ రొట్టెకి కాంబినేషన్గా ఆవకాయ పచ్చడేనండి. ఇంకా అంతకు మించి చట్నీలు గట్ట అసలు ఏం బాగోవు. పొద్దున్నే ఆవకాయ పచ్చడిలో నూనె సీత అనుకుంటున్నారేమో, మనకి తినాలి అనిపించినప్పుడు తినేయాలండి. ఇక్కడ ఈరోజు మేమైతే గ్లాస్ రొట్టె ఇంకా ఆవకాయ పచ్చడి ఈ కాంబినేషన్తో టిఫిన్ కూడా చేసేసాము. పిల్లలకి కూడా బాగా ఇష్టం మా వాళ్ళకి. ఇంకా ఇలా టిఫిన్ అయిపోయింది కదా, ఆ తర్వాత ఇంకేంటి వంట చేసేసుకోవాలి కదండి. మధ్యాహ్నం భోజనంలోకి ఈరోజు పప్పు ఆకుకూర అయితే వండుతున్నాము. ఆకుకూర కూడా బయట కొన్నది కాదండి, అమ్మ ఇంట్లోనే చాలా మొక్కలు పెంచుతుంది కదా, మీకు చూపించాను కదా. ఇంకా పొనగంటి కూర, తెలగపిండాకు అంటారు కదా, ఆ 2 ఆకుకూరలు అయితే చాలా ఎక్కువగా వచ్చాయి. ఈరోజు ఈ ఆకుకూరలతో పప్పు వేసి వండుదామనేసి వీటిని కూడా కట్ చేస్తున్నాము. ఫస్ట్ చూపించాను చూడండి, అదేమో పొనగంటి కూర. పొనగంటి కూర కళ్ళకి చాలా మంచిదండి. ఇంకా ఈ తెలగపిండి ఆకేమో కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తినాలి అనేసి అంటారు కదండి, ఆ ఆకుకూర అనమాట. 2 కూడా చాలా మంచివి. ఇంకా గుంటకన్నా ఆకు అంటారు కదండి, బ్రింగ్రాజ్ ఆకు అంటారు కదా, అది కూడా ఇక్కడే ఉంది. ఆ ఆకుతోనేమో పచ్చడి చేసుకోవచ్చు. చాలా ఎక్కువ ఆకుకూర వచ్చిందండి. ఇంకా తోటకూర, గోంగూర ఇవి కూడా ఉన్నాయి. ఇంకేంటంటే అన్నీ ఒకేసారి కోసేసినా ఎక్కువైపోతుంది కదా అనేసి ఈరోజు పొనగంటి కూర ఇంకా తెలగపిండి ఆకు ఈ రెండిట్లనే కోస్తున్నాము. ఈ పొనగంటి ఆకు, తెలగపిండి ఆకు, తోటకూర ఇలాంటివి చాలా తొందరగా పెరిగిపోతాయండి. మన ఇంట్లో కొంచెం ప్లేస్ ఉన్నా కానీ లేదంటే చిన్న చిన్న టబ్బుల్లో కానీ వీటిని పెంచేసుకోవచ్చు. ఈ రోజుల్లో ప్రతి వాటిని చాలా ఎక్కువ మందులు వేసేసి పెంచుతున్నారు కాబట్టి మనం బయట కొన్న ఆకుకూరలు కూడా తగ్గించడమే మంచిదండి. కొన్నిసార్లు తప్పదనుకోండి, కొత్తిమీర లాంటివి కొనేసుకోవాలి. కానీ మనకి ఇలాంటివి తొందరగా పెరుగుతాయి కాబట్టి ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిదండి. ఇది డబ్బాలో ఉంటే బాగా నాసిగా అయిపోయిందమ్మా. చిన్న డబ్బా కదా ఇది. ఆ నేలంతా కూడా ఇలా పాకేస్తాం కదా, ఉన్నాయి కదా, ఒక మొక్క పాకేస్తాయి. మధ్యలో ఇవన్నీ విత్తనాలు అడిపోతాయి కదా, ఇవి విత్తనాలు, ఇది ఎక్కువగా విత్తనం అలా పాకేస్తాయి. ఈ డబ్బాలోది ఏం చేశానంటున్నా, డబ్బాలో సూర్యమంట ఉంటుందని ఆ మూల డబ్బా తిరగేసి కింద ఆడేసాను అంతే. ఆ మూల ఇది కోసిన కాడ ఒక పలంగా దులిపేసాను వాటితో పాటు. మళ్ళీ అలా వచ్చేసింది వానలు కదా ఈ మధ్యన. వానల గురించే మెంతికూర పెంచడం నువ్వే అసలు వస్తలేదమ్మా నాకు. ఎన్ని మెంతులు వేస్ట్ అయిపోతున్నాయో, ఆగుమట్టుకు వస్తాయి. ఏం మరి మెంతుల మీద ఎన్ని ప్రయోగాలు చేసి ఉంటానో నాకు తెలియదు. ఏం చేస్తున్నారమ్మా? ధనియాలు అవసరం మనకి రవ్వ. అది మట్టి అంతా సొదును చేసి నలిపేయాలి. మట్టి పెద్ద మూడు ప్రాసెస్ మనం చేయలేం. ఇలా ఇంట్లోనే ఉన్న పొనగంటి కూర ఇంకా తెలగపిండాకు ఈ రెండింటిని కూడా నానమ్మ, నేను, అమ్మ ముగ్గురం కట్ చేసేసాము. చిన్న చిన్న ఆకులు కాబట్టి కొయ్యడానికి కూడా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఆ తర్వాత ఊళ్ళోకి పచ్చి రొయ్యలు అమ్మే అతను వచ్చారు. మా ఊరు గోదావరికి దగ్గరలో ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా పచ్చి రొయ్యలని, పచ్చి చేపలు, పచ్చి మెత్తళ్ళు, సేర్మెను ఇలాంటివి అమ్మేవాళ్ళు ప్రతిరోజు వస్తూనే ఉంటారు. చాలా చౌకగా కూడా ఇస్తారండి. ఈ రొయ్యలు 50 రూపాయలకి ఇన్ని రొయ్యలు పెట్టారండి. అదే మా అత్తవారి ఊళ్ళో అనుకోండి 50 రూపాయలకి రొయ్యలు ఏంటి అనేసి అంటారు. 100 రూపాయలకు కూడా ఇన్ని రొయ్యలు పెట్టారు. చాలా చౌకగాను వస్తాయి, ప్రతిరోజు వస్తాయి. ఈ వీడియో తీసిన ఆ తర్వాత రోజు నా పుట్టినరోజు అండి. ఇంకేంటంటే మరి పొద్దున్నే వస్తారో రారో, ఏ టైం అవుతుందో ఏంటో అనేసి ముందు రోజే అమ్మ పచ్చి రొయ్యలు అయితే కొంది. పచ్చి రొయ్యల్ని క్లీన్ చేసే ప్రాసెస్ తెలియకపోతే కష్టం అనిపిస్తుందండి. ఇక్కడ చూపించిన విధంగా ముందు తల తీసేసి తర్వాత తోక పట్టుకుని లాగామనుకోండి చాలా సింపుల్గా ఉడొచ్చేస్తాయి. ఇక్కడ మా చిన్నోడికి ఏమో పచ్చి రొయ్యలు అంటే చాలా ఇష్టము. ఇంకా వాళ్ళు క్లీన్ చేస్తుంటే అలానే చూస్తూ ఉండిపోయాడు. సరిపెట్టాను.
ఈరోజు మేము ఆకుకూర పప్పుని కందిపప్పుతో కాకుండా పెసరపప్పుతో వండుతున్నాము. ముందుగా పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి ఇంకా పొనగంటి కూర, తెలగపిండాకు ఈ రెండింటిని కూడా శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసేసాము. ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పులుపు కోసం చింతపండు వేస్తాం కదా, ఇప్పుడు మేమేమో మామిడికాయ ముక్కలు వేసాము. ఇంకా తర్వాత కొంచెం పసుపును కూడా వేసేసి కొన్ని నీళ్ళను కూడా వేసేసి పప్పుని కుక్కర్లో విజిల్స్ వేయించేస్తున్నాము. ఎప్పుడు చింతపండునే వాడతాం కదండి. ఈ మామిడికాయ సీజన్లో పచ్చి మామిడికాయలు ఎక్కువగా దొరికినప్పుడు ప్రతి దాంట్లోనూ చింతపండుకి బదులుగా మామిడికాయ ముక్కలు వేసుకుంటే చాలా మంచిది. ఇంకా పప్పు కడిగిన నీళ్ళని మాత్రం పప్పు కడిగిన నీళ్ళైనా లేదంటే బియ్యం కడిగిన నీళ్ళు, మాంసం కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా మొక్కలు వేస్తే మొక్కలు చాలా బలంగా పెరుగుతాయండి. ఇంకా ఆ తర్వాత ఒకవైపు ఏమో పప్పు ఉడుకుతుంది కదా, ఇంకొక వైపు పప్పుకి కాంబినేషన్గా ఎండు చేప ఫ్రై అండి. పప్పు అయినా పప్పు చారైనా ఎండు చేప వేపుడు ఉండాల్సిందే. మా గోదావరికి ఇలాంటివే బాగా ఎక్కువ ఇష్టంగా ఉంటాయి. ఎండు చేప మళ్ళీ ఇది పండుగప్ప అనేసి అంటారండి. మధ్యలో ఒకే ముళ్ళు ఉంటుంది, ఇంకెక్కడ ముళ్ళు అనేది తగలదు మనకి. చికెన్ని ఫ్రై చేసినట్టు ఉంటుంది. ఇంక ఇదేంటంటే మా తాతయ్య నా చిన్నప్పుడు ఎక్కువగా తెచ్చుకునేవాడు. మా నాన్నమ్మ పప్పు అయినా పప్పు చారైనా ఏది ఉన్నా కానీ ఈ ఎండు చేపని వేపేది. నాకు ఇంకా అలా అలవాటు అయిపోయింది. ఇంకా ఎండు చేపను బాగా నూనెలో ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా సాల్ట్ ఏమి వేయనవసరం లేదు, అందులోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి పైన కారం వేసుకుంటే సరిపోతుంది. ఎండు చేపలు, ఎండు రొయ్యలు అంటే చాలామంది ఇష్టపడతారు, కొంతమందికి ఏమో ఆ వాసన కూడా నచ్చదండి. ఇంకా ఎవరిష్టం వాళ్ళది కదా. నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ఎండు చేప, ఎండు రొయ్యలు ఇవంటే నాకు చాలా ఇష్టము. ఇంకా ఈరోజు పప్పు, ఆకుకూర, ఇంకొకటి ఏమో ఎండు చేప ఫ్రై. ఇలా అయితే నా భోజనం అయిపోతుంది. ఇద్దరు ఒకసారి వచ్చారు కదా, ఇద్దరికి 50-50. ఇద్దరు ఒకసారి వచ్చాడు, 2 పిస్కమ్లు వచ్చేసినాయి ఒకసారి. ఇద్దరు పిస్కమ్లే, అది సార్పుగా ఉంటుంది. పిచ్చుకమ్మలా, చిలకమ్మలు కదా. కాకమ్మతో పిచ్చుకమ్మతో, కాకమ్మతో పిచ్చుకమ్మతో. అలా భోజనం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈవినింగ్ పువ్వులు మాల కడుతుందమ్మ. ఆ తర్వాత రోజే నా బర్త్డే అని చెప్పాను కదండి. తెలిసిన అక్క వాళ్ళ ఇంటి దగ్గర మల్లెపూల పాదైతే ఉంది. చాలా బాగా పోస్తుంది పువ్వులు. మొగ్గ కూడా చాలా లావుగా చాలా బాగుంటాయి పువ్వులు. ప్రతిరోజు మొగ్గలు కోసుకుని పెట్టుకోసేతమ్మా అనేసి అంటుంది. నేనే వెళ్ళట్లేదు. ఇంకా తర్వాత రోజు పుట్టినరోజు కాబట్టి అమ్మ వెళ్ళి పువ్వులు కోసుకొచ్చింది. ఇక్కడ పువ్వుల విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మాల కట్టే విధానం అండి. మల్లెపూలు కట్టేటప్పుడు మొగ్గలు తెగిపోతాయి చేతితో కట్టినప్పుడు. అవి పెట్టుకున్న తర్వాత ఎంత పొడుగు సాగిపోతాయి, తెగిపోతాయి కదండి. అలా కాకుండా ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా మాల కట్టామంటే, ఎలా కట్టిన మాల అలానే ఉంది. అసలు సాగలేదు మాల అయితేనే. అసలు ఆ పువ్వులు కూడా సాగలేదు, ఒక్క పువ్వు కూడా రాలిపోలేదండి. చాలా గట్టిగా ఉంది మాల అయితేనే. నేను కూడా మాల కడతాను కానీ ఈ టైప్లో కట్టడం అయితే నాకు కూడా రాదు. మీలో ఎవరికన్నా తెలుసుకోవాలి అనుకుంటే నన్ను అడగండి, నేను ఒక షార్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. నేను కూడా నేర్చుకోవాలి ఈ మాల. నా పుట్టినరోజుకి అమ్మ పువ్వుల మాల అయితే కట్టేసింది, నానమ్మేమో అందించింది, అమ్మేమో మాల కట్టేసింది. ఆ తర్వాత రోజు నా బర్త్డే అండి. ఆ వ్లాగ్ని కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇది వాటి వీడియో అండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నా డే అయితే ఇలా గడిచిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేసి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.